ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం కోసం నిన్న బీహార్ వెళ్ళారు మన పోలీసులు. అంటే ఆయన బీహార్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి, మన తెలుగోడే, పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కానీ ఆయన బీహార్ క్యాడర్లో ఉన్నారు, బీహార్లో డ్యూటీ చేస్తున్నారు, బీహార్లో హోంగార్డ్ ఐజీగా ఉన్నారు. అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలని అక్కడికి వెళ్ళారు మన వాళ్ళు. వెళితే ఆయన అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ హోంగార్డులు అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. ఆయన హోంగార్డ్ ఐజీగా ఉన్నారు కాబట్టి ఆ హోంగార్డు ఆయన టీము ఆయన అరెస్టు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళకు 30-40 మంది పోలీసులు, మన పోలీసులు ఏమో 5-6 మంది. ఈ 5-6 మంది పోలీసులని వాళ్ళ 30-40 మంది టీం అడ్డుకున్నారు. అడ్డుకుంటే వాళ్ళకి చెప్పి విషయాన్ని మొత్తం వివరించి కోర్టులో మాట్లాడుకుందాం అనేటువంటి క్లియర్గా చెప్పి మొత్తానికి కోర్టుకి తీసుకొచ్చారు. మామూలుగా ఏంటంటే ఆ స్టేట్లో అరెస్ట్ చేసి ఈ స్టేట్కి తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ కావాలి. అంటే ఒక స్టేట్లో ఉన్న అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక స్టేట్కి తీసుకురావాలంటే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. అట్నే పాట్నా కోర్టుకి వెళ్ళారు ట్రాన్సిట్ వారెంట్ కోసం. కానీ అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే కేసు డైరీ ఎఫ్ఐఆర్ ఎక్కడ అని చెప్పేసి అడగటం, దానికి మన వాళ్ళు పెద్దగా చూపించకపోవటం ఆధారాలు, మొత్తానికి ఆ ట్రాన్సిట్ వారెంట్ రాలే. మన వాళ్ళు ఎందుకు కేసు డైరీ తీసుకెళ్ళలేదు, ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళలేదు, దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకుని వెళ్ళలేదు. వేరే స్టేట్కి పోతున్నప్పుడు అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అవసరం ఉంటుంది. అతను కూడా ఐపీఎస్ అధికారి, అతని తరపున వాదన కూడా గట్టిగా ఉంటుంది, అతని తరపు న్యాయవాదులు కూడా గట్టిగా వాదిస్తారు. అన్ని ఆధారాలు పట్టికపై కోర్టు ముందు చూపించాలని మనవాళ్ళు కూడా డిసైడ్ అయిపోవాలిగా. మరి ఎక్కడో పొరపాటు జరిగింది. మొత్తానికి అతన్ని మన పోలీసులకు అప్పచెప్పలేదు, ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదు. మొత్తానికి అతను బీహార్ పోలీసులు మళ్ళీ అతను తీసుకుని వెళ్ళిపోయారు. మన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చారు. సరే, ఇప్పుడు హైకోర్టు, బీహార్ హైకోర్టుని అప్రోచ్ అవుదామని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ కీలకంగా అర్థం చేసుకోవాల్సింది, ఒక టైంలో మీకు గుర్తుందా, ఇలాంటి సీన్ ఒకటి క్రియేట్ అయింది మన రాష్ట్రంలోనే. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వచ్చారు. సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. వస్తే అరెస్టు చేయకుండా మన పోలీసులు అడ్డుకున్నారు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలేమో ఆందోళన దిగారు సిబిఐ అధికారులు రానివ్వమని. ఆయన కర్నూలులో వాళ్ళ అమ్మని హాస్పిటల్లో పెట్టుకుని కూర్చున్నారు, కర్నూలు హాస్పిటల్లో కూర్చున్నారు. వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్ ముందు ధర్నాకు కూర్చున్నారు. ఏపీ పోలీసులు ఏం చేశారు, సరే మీరు అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది, మీరు అరెస్ట్ చేయకండి అని పోలీసులు చెప్పారు. సో మొత్తంగా జరిగిన పరిణామాలు అరెస్ట్ చేసే అవకాశం లేక సిబిఐ అధికారులు వెనక్కి తిరిగిపోయారు. ఈ దేశంలో ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక సిబిఐ అధికారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం దేశంలోనే ప్రథమం. సో అక్కడ సిబిఐ ఇబ్బంది పడింది, కొంత తన క్రెడిబిలిటీని కోల్పోయింది. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చారా అని అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. ఇవాళ బీహార్లో అలాంటి సంఘటన జరిగింది మన పోలీసులకి. సో ఇది బీహార్ పోలీస్ వర్సెస్ ఏపీ పోలీసుగా మాట్లాడుకోవాలా? పోలీసు ఎక్కడైనా పోలీసు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిందే. ఒక పోలీసు ఇంకో పోలీసు కోఆపరేట్ చేయాల్సిందే. సరే, వాళ్ళు అక్కడ అడ్డుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు, చట్టరీత్యా తప్పు అవుతుంది. సరే, దాన్ని సంబంధించి ఆధారాలు చూపించి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వాళ్ళు తీసుకురావడంలో మన వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయ్యారు కొంత. సో ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడు, ఆయన అప్పటికి వైసీపీ ఎంపీగా ఉన్నారు, అదే పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలోనే ఆయన ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన పాపానికి పుట్టినరోజు నాడు హైదరాబాదు ఇంటి నుంచి తీసుకువెళ్ళి పివి సునీల్ కుమార్ గారి ఆదేశాలు, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అంటే ఈ కేసులో పివి సునీల్ కుమార్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు A3గా ఉన్నారు, అక్యూజ్ నెంబర్ 3గా ఉన్నారు. పివి సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ వేటు ఉంది. అది ఆయన రిటైర్మెంట్ వరకు కొనసాగించే అవకాశం ఉంది. జూన్ 30 ఆయన రిటైర్మెంట్ డేట్ అట. అప్పటి వరకు కొనసాగిస్తారా లేదో చూడాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ వేటు వేసి రిటైర్మెంట్ వరకు తీసుకెళ్లారు కదా. సరే, మొత్తానికి ఆయన కోర్టుకు వెళ్ళి సాధించుకొని రిటైర్మెంట్ రోజు ఆయన సస్పెన్షన్ ఎత్తివేపించుకోగలిగారు. సో పివి సునీల్ కుమార్ గారి విషయంలో ఏం జరిగిందో చూద్దాం. ఆయన మీద ఎంక్వైరీ కొనసాగుతోంది, ఆయన విచారణ కొనసాగింది ఇప్పటికే. ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వెళితే ఈ సంఘటన జరిగింది. ఆ రోజు పుట్టినరోజు నాడు రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ను తీసుకెళ్ళి నగరపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టి దాదాపు కొట్టడమే కాదు,
ఆయన హార్ట్ సర్జరీ చేసుకున్న పేషెంట్ అయితే గుండె మీద కూర్చొని గుద్దారట, అంటే చంపే ప్రయత్నం చేశారా, పైగా వీడియో కాల్ చేసి చూపించారట. ఇలాంటి కేసులు, అంటే ఇలాంటి ఆరోపణల మీద కేసు నమోదైంది. ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో ఈ కేసులో ఇంకేం అప్డేట్స్ ఉంటాయని చూడాలి. కానీ ఇప్పుడు 2 కీలకమైన అప్డేట్స్. ఒకటి, సునీల్ నాయక్ అరెస్టు, కాకపోతే వెంటనే ట్రాన్సిట్ వారెంట్ లేక వదిలేయాల్సిన పరిస్థితి. రెండోది, పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ని కొనసాగించడం. మరి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం ఏ మేరకు జరిగిద్ది, ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విచారణ ఉండే అవకాశం ఉంటుందా, A3గా ఈ కేసులో ఉన్నారు కాబట్టి అనేది కూడా చూడాలి.